హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఒక చాలా ప్రత్యేకమైన కథ వినబోతున్నాం. ఈ కథలో ఉన్న దేవుడు చదువుకు దేవుడు, జ్ఞానానికి రాక్షసుడు, ఏకాగ్రతకు ప్రతీక. ఆయనే శ్రీ హయగ్రీవ స్వామి. చాలా చాలా కాలం క్రితం బ్రహ్మదేవుడు ఈ ప్రపంచాన్ని సృష్టించడానికి వేదాలు చదువుతూ ఉండేవారు. కానీ ఒకరోజు హయగ్రీవుడు అనే రాక్షసుడు ఆ వేదాలను దొంగలించాడు. వేదాలు లేకపోతే చదువు లేదు, జ్ఞానం లేదు, లోకమంతా గందరగోళం. బ్రహ్మదేవుడు చాలా బాధపడ్డారు మరియు విష్ణుమూర్తిని ప్రార్థించారు. విష్ణుమూర్తి అప్పుడే చెప్పారు, జ్ఞానం తిరిగి తీసుకురావాలి, దానికి ఏకాగ్రత కావాలి. అప్పుడు విష్ణు భగవానుడు మనిషి శరీరం మరియు గుర్రం ముఖంతో హయగ్రీవ స్వామిగా అవతరించారు. హయగ్రీవ స్వామి చాలా ప్రశాంతంగా, చాలా ఏకాగ్రతతో రాక్షసుడిని ఓడించి వేదాలను తిరిగి తీసుకొచ్చారు. ఫ్రెండ్స్, హయగ్రీవ స్వామి మనకు ఏమి నేర్పారో తెలుసా? చదువుతున్నప్పుడు మొబైల్ కాదు, హోంవర్క్ చేస్తూ టీవీని చూడడం కాదు, మనసు ఒకే పని మీద ఉండాలి. ఏకాగ్రత అంటే శక్తి, ఏకాగ్రత అంటే విజయం. ఒక చిన్న ఉదాహరణ ఏంటో తెలుసుకుందాం. ఒక చిన్న పిల్లాడు రోజు చదువుకునే ముందు ఇలా అంటాడట, హయగ్రీవ స్వామి నాకు దృష్టి ఇవ్వండి, మంచిగా చదవడానికి సహాయం చేయండి. అతడు రోజు కొంచెం కొంచెంగా బాగా ఫోకస్ అవ్వడం నేర్చుకున్నాడు. ఈ కథ యొక్క నీతి ఏంటంటే, జ్ఞానం పవిత్రమైనది, దృష్టి లేకపోతే జ్ఞానం నిలవదు. ఏకాగ్రతతో చదివితే మన కలలు నిజమవుతాయి. హయగ్రీవ స్వామి మనలో ఉన్న కాన్సంట్రేషన్ శక్తిని మేల్కొల్పుతారు. ఫ్రెండ్స్, ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ స్నేహితులకు కూడా ఈ కథను షేర్ చేయండి. జై హయగ్రీవ స్వామి. మళ్ళీ ఇంకో మంచి కథతో కలుద్దాం.